పోసిందా పోయలేదా? బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు మీకు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చిందా? బహుజన్ సమాజ్ పార్టీ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశలతో, బాబా సాహెబ్ ఆశలతో, మానవ కాంక్షల ఆశలతో పాటు ఈ పార్టీ మీకు ఈ రోజు డబ్బులు ఇచ్చిందా? ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మన హక్కుల కోసం ఇన్ని సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందిగామలో మన జాతిని తొక్కి పెడుతుంటే లేదురా మేము కూడా రాజకీయాలు చేయగలం, మాకు హక్కు ఉందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా నామినేషన్ మనం వస్తుంటే కేవలం ఒక డీజే పర్మిషన్ కోసం మనల్ని కావాలని చెప్పేసి డీజే పర్మిషన్ మనకి ఇవ్వాల. అయినా సరే మనం గౌరవిద్దాం. మనం ఎవరు? అంబేద్కర్ వారసులం. మన ఎవరు? మహాత్మా జ్యోతిరావు పూలే వారసులం. మన ఎవరు? మాన్యశ్రీ కాశీరాం వారసులం. మన ఎవరు? ఈ దేశాన్ని, ఈ నందిగామని మన చెమటతో నడిపించే మన తల్లుల బిడ్డలం మనం అందరం కూడా. కాబట్టి మన ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ని, పోలీసు వారి యొక్క ఏదైతే ఆదేశాలు ఉన్నాయో తప్పకుండా మనం గౌరవిస్తున్నాం, ఆచరిస్తున్నాం. ఈ రోజు డీజే కూడా మనం పెట్టలేదు. నేను ఈ రోజు రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, నందిగామ ఆర్డీఓ గారికి, పోలీస్ యంత్రాంగానికి ఒకే ఒకటి నేను చెప్పదలుచుకున్నా. నేను ఎవరు నామినేషన్ చేశారు? కొండలు దోచుకున్నా, ఇసుక దోచుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను నామినేషన్ వేసింది. నిన్న ఎన్ని డీజేలు వచ్చినాయి? సుమారుగా 30 పైగా డీజేలు వచ్చినాయి. నిన్న ఎంతమంది ఈ నందిగామలో విచ్చలవిడిగా రోడ్ల మీద పారింది? కొన్ని లక్షల సీసాలు రోడ్ల మీద పారాయి. మరి ఈ పోలీసు యంత్రాంగానికి కానివ్వండి, ఈ రిటర్నింగ్ ఆఫీసర్ కానివ్వండి, ఈ ఎన్నికల సంఘానికి కానివ్వండి, ఈ మందు కానీ, ఈ డీజిల్ కానీ, ఈ యొక్క ప్రజాస్వామ్య కూడి విధానం కానీ కనిపించలేదని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మనం దోచుకోలేదు. ఇసుకను అడ్డం పెట్టుకొని మనం సహజ సంపదను దోచుకోలేదు. మనం ఈ నందిగామలో కొండలని, గుట్టలని, ఇసుకని దోచుకోలేదు. వీటి ద్వారా వచ్చే సంపదని మన సమాజానికి, మన జాతికి, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ జాతికి ఇవ్వడం కోసం మనం ఈ రోజు రాజకీయాలు చేయడానికి మనం వచ్చాం. అవునా కాదా? అవునా కాదా? మన పోరాటం దేని మీద? ఆత్మగౌరవం కోసం మన పోరాటం. దాదాపు 30 సంవత్సరాలు ఈ నందిగామని తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. ఈ నందిగామని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ నందిగామని కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలించింది. ఈ నందిగామని ప్రస్తుతం పిల్ల కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. కానీ మన బతుకులు మారినాయా? మన బతుకులు మారినాయా? మన జీవితాలు మారినాయా? మన తల్లుల జీవితాలు మారినాయా? ఎవరి జీవితాలు మారింది? అగ్రవర్ణ జీవితాలు మాత్రమే మారిని. ఇసుక ర్యాంపులు వాళ్ళకే, అందులో పనిచేసే పెట్టడం మనం. మన ఇళ్లలో మందు షాపులు ఉంటాయి, వాళ్ళ ఇళ్లలో ఏసీలు ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? కేవలం అధికారం లేకపోబట్టే, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలకు అధికారం లేకపోబట్టే ఇన్ని సంవత్సరాలు ఈ కొడుకులు రాజకీయాలు చేసి మన జీవితాలను నాశనం చేశారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వారసుడిగా, అంబేద్కర్ వారసుడిగా, మాన్యశ్రీ కాశీరాం వారసుడిగా ఈ నీలిజెండాని గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఒకే ఒక మాట ఈ అగ్రవర్ణ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి చెప్పదలుచుకున్నా. మీరిచ్చే మందుకి, మీరిచ్చే బిర్యానీ ప్యాకెట్లకి, మీరిచ్చే డబ్బుకి అమ్ముడిపోవడానికి ఇంకా ఈ సమాజం సిద్ధంగా లేదు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసే అంబేద్కర్ వారసులు ఉన్నారని చెప్పేసి మనం తప్పకుండా తెలియజేద్దాం. మిత్రులారా, నిన్న కేవలం ఒక్క నామినేషన్కే 3-4 కోట్లు అధికార కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది నందిగామలో. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు పెట్టాల్సింది కేవలం 40 లక్షలే. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు పెట్టాల్సింది కేవలం 40 లక్షలు. ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ కమ్యూనిస్ట్ పార్టీకి, ఈ పిల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అంబేద్కర్ వారసుని తొక్కాలో రాలా? మనం వచ్చావా లేదా? ప్రశ్నిద్దాం తమ్ముడు, పోయేదే ఏముంది? బానిస సంఖ్యలే కదా, ప్రశ్నిద్దాం. చంపుతారా? చంపని. మన సమాధి పునాదుల మీద నందిగామ బహుజన రాజ్యం తీసుకొని వద్దాం. మన సమాధి పునాదుల మీద నందిగామలో బహుజన రాజ్యం తీసుకొని వద్దాం. దానికి ముందుగా సమిధిగా నేనే ఉంటా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మిత్రులు. దానికి సమిధిగా
దానికి ప్రాణాంతకం చేసే వాళ్ళలో ముందుగా మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ బెర్ర ఉదయకిరణ ఉంటాడని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి నందిగామ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ఏర్పడింది. నందిగామ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ఏర్పడింది. ఈ అగ్రవర్ణ పార్టీలు, ఈ దోపిడీ పార్టీలు, ఈ దగా పార్టీలు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ధీటుగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలందరూ కలుపుకొని మన బహుజన సమాజ్ పార్టీతో ముందుకు వెళ్దాం మిత్రులారా. ఈరోజు నందిగామలో ఈ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్లకి ఎన్నో పేర్లు పెట్టింది, కానీ మన బహుజన నాయకుల పేర్లు పెట్టిందా పెట్టలేదా? మనకి ఇల్లు ఎక్కడ ఇచ్చారు? సమాధుల్లో ఇచ్చారు, చెరువుల్లో ఇచ్చారు. మరి వీళ్ళ నవనందిగామ ఇచ్చింది. నవనందిగామలో తాగడానికి తాగునీళ్ళు లేవు తమ్ముళ్ళు. నవనందిగామలో తాగడానికి తాగునీళ్ళు లేవు. ఈ దగా నందిగామ, దోపిడి నందిగామ, ఈ దగా నందిగామని, దోపిడి నందిగామని బహుజన నందిగామగా మనం తప్పకుండా మారుతాం తమ్ముళ్ళారా. ఈ రెండు పార్టీలు ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ తెలుగుదేశం పార్టీ ఉదయం పూట ప్రచారం చేస్తారు, రాత్రి నిద్ర ఉండదు వాళ్ళకి. ఈ ఏనుగు గుర్తు బహుజన సమాజ్ పార్టీ ఏం చేసింది? మిమ్మల్ని ఓడించింది, పక్కా ఓడించింది. మీ రెండు పార్టీలో ఒక పార్టీని తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ ఓడించింది. భవిష్యత్తులో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ విధంగా ధైర్యంతో ముందుకెళ్దాం. దేనికి భయపడద్దు. మన దగ్గర నిజాయితీ ఉన్నంత కాలం, మన దగ్గర ఆత్మగౌరవం ఉన్నంత కాలం ఏ వ్యవస్థకి భయపడాల్సిన అవసరం లేదు, ఏ నాయకునికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ అధికారికి భయపడాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఆ విధంగా మన గ్రామాల్లో పనిచేద్దాం. వీర్లపాడు మండలం కానివ్వండి, కండిచర్ల మండలం కానివ్వండి, చంద్రపాడు మండలం కానివ్వండి, ఈ నందిగామ మండలం కానివ్వండి, గ్రామాల్లో మన పరిస్థితి చాలా దారుణంగా ఉంది తమ్ముళ్ళు. తాగునీళ్ళు లేవు, డ్రైనేజీ సిస్టమ్ లేదు. దోమలతో కుడితే మన వాళ్ళు నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్లో, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో, వాళ్ళేమో ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటారు. వాళ్ళేమో ప్రైవేట్ హాస్పిటల్లో, మన గవర్నమెంట్ హాస్పిటల్లో చావు బతుకుల్లో మనం ఉంటున్నాం తమ్ముళ్ళు. ఈ వ్యవస్థ మారుతామా వద్దా? వైన్ షాపుల్లో పనిచేసేదా మన వాళ్ళు? డిగ్రీ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయి మిల్లబెట్లేమో వైన్ షాపుల్లో పనిచేస్తున్నారు. ఆ వైన్ షాపుల్లేమో ఓనర్లు వాళ్ళు ఉంటున్నారు. వైన్ షాపులు కేవలం ఈ మద్యం దుకాణాలు, ప్రభుత్వం పెట్టే మద్యం దుకాణాలు కేవలం ఈ ఎస్సీ వాళ్ళలో, ఎస్టీ వాళ్ళలో, బీసీ వాళ్ళలో మాత్రమే ఉంటుంది. మా అగ్రవర్ణ వాళ్ళలో ఎందుకు ఉండలేదు ఈ మద్యం షాపులు? వాళ్ళ ముందు తాగరా, తాగరా? ఇది వ్యత్యాసం తమ్ముడు. ఇది జరుగుతున్న కుట్ర. ఆ కుట్ర మనం పసిగడదాం, ఆ కుట్రను తొక్కిపెడదాం. ఇన్ని సంవత్సరాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏవైతే మన జాతి నష్టపరిచిందో ఆ నష్టాన్ని తొక్కిపెడదాం. రానున్న ఎన్నికల్లో ఈ పార్టీలకు బుద్ధి చేద్దాం తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేక జైభీములు. గ్రామాన్ని తిరుగుతాం, ఈ యొక్క అవినీతిని తప్పకుండా ఎండగొడతామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మిత్రులారా, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియకి మేము వెళ్తున్నాం. మిగిలిన సోదరులందరూ కూడా భోజనం చేసి మీ గ్రామాలు చాలా సురక్షితంగా వెళ్ళాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ర్యాలీ పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడిన పోలీసు యంత్రాంగానికి, ఈ నందిగామ సీఏ గారికి కానివ్వండి, కంచిచాల సీఏ గారికి కానివ్వండి, అదే 4 మండల ఎస్ఐ గారికి కానివ్వండి, ఏసీపీ గారికి కానివ్వండి, పేరున మా ప్రత్యేక జైభీముడు. మేము మిమ్మల్ని గౌరవిస్తాం. మేము అంబేద్కర్ వారసులం, మేము ప్రజాస్వామ్య వారసులం, రాజ్యాంగాన్ని కాపాడుకునే వారసులం. కాబట్టి మీ మాటను చూదా తప్పకుండా మేము అమలుపరుస్తాం. కాకపోతే ఏదైతే మా మీద మీరు ఆంక్షలు పెడుతున్నారో అదే ఆంక్షలు అధికార కాంగ్రెస్ పార్టీ మీద, టీడీపీ పార్టీ మీద పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున నా ప్రత్యేక జై భీములు. జై భీమ్.